హలో ఎవరివన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ కోర్స్లో భాగంగా యావరేజెస్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బేసిక్స్ చూద్దాం, మళ్ళీ క్వశ్చన్స్ చేద్దాం. యావరేజెస్. ఇప్పుడు కొన్ని నెంబర్స్ ఇస్తారు, యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ అంటే ఎలా కనుక్కోవచ్చు? సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సింపుల్గా ఎలా చెప్పచ్చు? ఎస్ బై ఎన్. ఏ అంటే యావరేజ్, యావరేజ్ ఫార్ములా ఎస్ బై ఎన్. మనం ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేసేదానికి మెయిన్గా మనం సమ్ అనేది రాసుకుంటూ ఉంటాం. సమ్ముకు ఫార్ములా ఏమంటే ఏఎన్. సమ్ముకు ఫార్ములా ఏఎన్. సపోజ్ యావరేజ్ ఇస్తాడు, సమ్ ఇస్తాడు. ఎన్ వాల్యూ కావాలంటే ఎలా కనుక్కోవచ్చు? ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఏ. ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 15. 3 నెంబర్స్ ఉన్నాయి, యావరేజ్ వచ్చి 15. 3 నెంబర్స్ ఏమనుకుందాం? ఏబిసి అనుకుందాం. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 3 చేయాలి. బై 3 ఎందుకు చేయాలా? 3 నెంబర్స్ కాబట్టి. 15. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 3 45. ఇంత చేస్తే టైం వేస్ట్ కదా. సమ్ముకు ఫార్ములా ఏఎన్. సమ్ అంటే 3 నెంబర్స్ని యాడ్ చేయాలి. ఫార్ములా ఏఎన్ కదా. యావరేజ్ 15. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3 నెంబర్స్. 15 ఇంటూ 3 45. ఇంకటి నుంచి మనం ఇలా చేయము, ఇలానే చేస్తాం. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత? 45. యావరేజ్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ నెంబర్. సెకండ్ నెంబర్ అంటే బి, థర్డ్ నెంబర్ అంటే సి. ఇది సమ్ కదా. సమ్ముకు ఫార్ములా ఏఎన్. యావరేజ్ ఎంత? 12.5. ఇక్కడ బీసీ అంటే ఎన్ని నెంబర్స్? 2 నెంబర్స్. బి ప్లస్ సి అంటే 25. చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 45, బి ప్లస్ సి అంటే 25. అంటే ఏ వాల్యూ ఎంత? 20. 45లో 25 పోతే 20. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. యావరేజ్ ఆఫ్ 25, 46, y ఈజ్ 11. జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేయాలి. సమ్ అంటే అన్నిటినీ యాడ్ చేయాలా. 25 ఒక 46 ఎంత? 71 కదా. సమ్ అంటే 71 ప్లస్ వై. సమ్ముకు ఫార్ములా ఏఎన్. యావరేజ్ ఎంత? 11. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3 నెంబర్స్. వై ఈజ్ ఈక్వల్ టు 33 మైనస్ 71. 11లో 3 పోతే 8 మైనస్ 38. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. వై వాల్యూ వచ్చి మైనస్ 38. నెక్స్ట్ క్వశ్చన్. జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేయాలి. సమ్ అంటే అన్నిటినీ యాడ్ చేయాలా. యావరేజ్ ఆఫ్ ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 5. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 6 నెంబర్స్ ఉన్నాయి. 6 నెంబర్స్కి యావరేజ్ ఎంత? 55. సమ్ మీద ఫోకస్ చేయండి. సమ్ అంటే యాడ్ చేయాలి కదా. వీటన్నిటిని యాడ్ చేద్దాం. ఫస్ట్ టెన్స్ యాడ్ చేయండి. 52 అంటే 50 ప్లస్ 2 కదా. టెన్స్ అంటే 50 అని. 50, 70, 40, 20 యాడ్ చేద్దాం. 50 ప్లస్ 70 120, 120 ప్లస్ 40 160, 160 ప్లస్ 20 180. ఇప్పుడు యూనిట్ ప్లేస్లో ఉండేటివి యాడ్ చేద్దాం. 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 2 8. ఈ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే 188 వచ్చింది. వీటిని కూడా యాడ్ చేయాలి కదా, ఏబిని. సమ్ అంటే ఎంత? 188 ప్లస్ ఏ ప్లస్ బి. సమ్ముకు ఫార్ములా ఏఎన్. యావరేజ్ ఎంత? 55. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 6 నెంబర్స్ కాబట్టి ఇంటూ 6. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 330. 55 ఇంటూ 6 అంటే 330. 330లో 188 తీసేయండి. 190, 230. ఏ ప్లస్ బి ఎంత? 142. నెక్స్ట్ వీటన్నిటిని యాడ్ చేద్దాం. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఇంత ముందుగా 6 ఉన్నాయి, ఇప్పుడు 7 ఉన్నాయి. సమ్ అంటే అన్నిటిని యాడ్ చేయాలా. యాడ్ చేద్దాం. ఫస్ట్ టెన్స్ యాడ్ చేద్దాం. 40, 80, 120, 170, 210. ఇప్పుడు యూనిట్ ప్లేస్లో ఉండేటివి యాడ్ చేద్దాం. 2 ప్లస్ 5 7, 7 ప్లస్ 9 16, 17, 19. సి అండ్ డి కదా, అంటే సి ప్లస్ డి.
సమ్ ఎంత వస్తుంది 229 ప్లస్ సి ప్లస్ డి. సమ్ ఫార్ములా ఏఎన్ కదా, యావరేజ్ అంటే 53 ఇంటూ 7 నెంబర్స్ కదా, మొత్తం ఎన్ని నెంబర్స్ 7 నెంబర్స్. 7 3 21, 7 5 35, 371. అంటే సి ప్లస్ డి ఎంత అవుతుంది 11లో 371లో 229 తీసేయండి. 11లో 9 పోతే 2, 8, 6లో 2 పోతే 4, 142 వస్తుంది. నెక్స్ట్ వాడేం కనుక్కోమన్నాడు, యావరేజ్ ఆఫ్ ఏబిసిడి. ఏబిసిడి యావరేజ్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి బై 2. ఏ ప్లస్ బి అంటే 142, సి ప్లస్ డి అన్నా కూడా 142. యాడ్ చేస్తే 2 ఇంటూ 142 కదా బై 2. ఆన్సర్ ఎంత 142. లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ ఆఫ్ ఎస్ నెంబర్స్ ఈస్ ఆర్ పవర్ 4. ఇక్కడ సమ్ కనుక్కోండి. సమ్ ఫార్ములా ఏఎన్, యావరేజ్ ఎంత ఆర్ పవర్ 4, నెంబర్ ఆఫ్ నెంబర్స్ అంటే ఎస్. ఇక్కడ కూడా సమ్ కనుక్కోండి. సమ్ ఫార్ములా ఏఎన్, ఇక్కడ యావరేజ్ వచ్చేసి ఎస్ పవర్ 4, ఎన్ నెంబర్స్ ఆర్ నెంబర్స్. ఫైండ్ యావరేజ్ ఆఫ్ ఆల్ నెంబర్స్. యావరేజ్ ఫార్ములా ఎస్ బై ఎన్ కదా, ఎస్ అంటే సమ్, టోటల్ సమ్ అంటే ఈ రెండు యాడ్ చేయాలి. ఆర్ పవర్ 4s ప్లస్ ఎస్ పవర్ 4r, కింద ఏం రాయాలా టోటల్ నెంబర్స్. ఇక్కడ టోటల్ నెంబర్స్ అంటే ఎన్ని నెంబర్స్ ఆర్ ప్లస్ ఎస్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కామన్గా ఏమైనా ఉంటే కామన్ తీసేయండి. రెండిట్లో ఆర్ఎస్ కామన్ ఉందా, ఆర్ఎస్ని కామన్ తీస్తే పైన ఏమొస్తుంది ఆర్ క్యూబ్, ఇక్కడ ఎస్ క్యూబ్ వస్తుంది బై ఆర్ ప్లస్ ఎస్. ఇది ఏ ఫార్మేట్లో ఉంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ఎస్ ఇంటూ ఆర్ ప్లస్ ఎస్ ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ఎస్ ప్లస్ ఎస్ స్క్వేర్ బై ఆర్ ప్లస్ ఎస్. ఈ రెండు క్యాన్సిల్ కదా, ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ బేసిక్స్ చెప్తాను చూడండి. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఎలా తీసుకోవాలా, ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2 ఈ విధంగా తీసుకోవాలి. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ప్రతి నెంబర్కి డిఫరెన్స్ ఎంత వస్తుంది 1 వస్తుంది. నెక్స్ట్ అదే కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 4 ఇలా తీసుకోవాలి. అదే కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నా కూడా ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 4 ఇలా తీసుకోవాలి. ఈవెన్ నెంబర్ అన్నా ఆడ్ నెంబర్ అన్నా డిఫరెన్స్ ఎంత ఉంటుంది 2 ఉంటుంది. నార్మల్గా అయితే ఇలా తీసుకొని చేయాలా, షార్ట్ కట్ చెప్తాను చూడండి. మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 9 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉంటే యావరేజ్ వచ్చి మిడిల్ నెంబర్ అవుతుంది. యావరేజ్ ఏమవుతుంది మిడిల్ నెంబర్. ఇది అన్నిటికి కాదు, కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉంటాయి. యావరేజ్ వచ్చి మిడిల్ నెంబర్. ఇక్కడ 9 నెంబర్స్ ఉంటాయా, 1 2 3 4 5 6 7 8 4 8 9 నెంబర్స్ ఉన్నాయా. యావరేజ్ అంటే మిడిల్ నెంబరా, మిడిల్లో ఇది ఉందా, దీన్ని యావరేజ్ అంటారు. మిడిల్ నెంబర్ అంటే యావరేజ్ అని. యావరేజ్ ఎంత 20 తర్వాత ఏమొస్తుంది 21, ఎందుకంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి. 20కి ముందర 19. వాడు ఏమడిగాడు స్మాలెస్ట్ అడిగాడు. 19కి ముందర 18, 18కి ముందర 17, 17కి ముందర 16. థర్డ్ ఆప్షన్. 21 తర్వాత 22, 23, 24. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 125 నేచురల్ నెంబర్స్. ఫస్ట్ బేసిక్స్ చెప్తాను చూడండి. సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్. ఫార్ములా ఏమి n ఇంటూ n ప్లస్ 1/2.
సపోజ్ సమ్ ఆఫ్ ఫస్ట్ 125 నేచురల్ నెంబర్స్ అంటే n వాల్యూ ఎంత 125 125 ప్లస్ 1/2 అంటే 125 ఇంటూ 126/2 అంటే ఎంత వస్తుంది 125 ఇంటూ 63. ఇక్కడ ఏం కనుక్కోవాలి యావరేజ్. యావరేజ్ ఈ ఫార్ములా ఏమే S/n. సమ్ ఆల్రెడీ కనుక్కున్నామా. సమ్ ఆఫ్ ఫస్ట్ 125 నేచురల్ నెంబర్స్ ఎంత వచ్చింది సమ్ 125 ఇంటూ 63. n అంటే నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 125 125 క్యాన్సల్. ఆన్సర్ ఎంత 63. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 91 ఈవెన్ నెంబర్స్. ఫస్ట్ బేసిక్స్ చెప్తాను చూడండి. ఈవెన్ నెంబర్స్ అంటే 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2 4 6 8 అండ్ సో ఆన్ 2n. ఇవి ఈవెన్ నెంబర్స్. ఫస్ట్ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఎలా కనుక్కోవాలా 2 + 4 + 6 + 8 అండ్ సో ఆన్ 2n. 2ని కామన్ తీసేసామనుకోండి 1 + 2 అండ్ సో ఆన్ n. ఇది సమ్ ఆఫ్ n టర్మ్స్. ఫార్ములా ఏమి n ఇంటూ n + 1/2. ఇక్కడ నేను డెరివేషన్ చెప్పాను, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫార్ములా ఏమి n ఇంటూ n + 1. నెక్స్ట్ n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఎన్ని ఉంటాయి 91 కదా. n అంటే 91 91 + 1. సమ్ అంటే 91 ఇంటూ 92. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు యావరేజ్. యావరేజ్ ఫార్ములా S/n. సమ్ ఎంత 91 ఇంటూ 92. n అంటే నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 91 91 క్యాన్సల్. ఆన్సర్ 92. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 92 ఈవెన్ నెంబర్. 1 minute. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 92 ఈవెన్ నెంబర్స్ కనుక్కోవాలి. ఎంత ముందులాగా చేయొచ్చు 92 ఈవెన్ నెంబర్స్ అంటే 2 + 4 అండ్ సో ఆన్. లాస్ట్ ఏమవుతుంది 2 ఇంటూ 92. ఫస్ట్ ఈవెన్ నెంబర్ అంటే 2 ఇంటూ 1. 92nd ఈవెన్ నెంబర్ అంటే 2 ఇంటూ 92. ఫార్ములా ఏమి n ఇంటూ n + 1. ఎంత ముందుగానే చెప్పానా n ఇంటూ n + 1. ఇది సమ్మకు ఫార్ములా. యావరేజ్ అంటే S/n కదా. సమ్ అంటే n ఇంటూ n + 1/n. n క్యాన్సల్. n అంటే నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ 92 + 1. ఆన్సర్ 93. ఇంత చేయకుండా ఫార్ములా గుర్తుపెట్టుకోకుండా యావరేజ్ ఎలా చెప్పచ్చు అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. ఫస్ట్ టర్మ్ ఎంత 2. ఈ ఫార్ములా అన్నిటికీ పనికిరాదు. నెంబర్స్ ఒక ఆర్డర్లో ఉంటే పనికొస్తుంది. ఫస్ట్ టర్మ్ 2, లాస్ట్ టర్మ్ వచ్చి 2 ఇంటూ 92/2. 2ని కామన్ తీసేయండి. 2ని కామన్ తీస్తే 1 + 92/2. 2 క్యాన్సల్. ఆన్సర్ 93. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ యావరేజ్ ఆఫ్ 8 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 8 ఉన్నాయి. 3 4 5 6 7 8 ఉన్నాయి. యావరేజ్ అంటే మిడిల్ నెంబర్ అని చెప్పానా, కానీ మిడిల్లో 2 ఉన్నాయా. మిడిల్లో 2 నెంబర్స్ ఉంటే యావరేజ్ ఏమవుతుంది మిడిల్కి మిడిల్. యావరేజ్ ఏమవుతుంది మిడిల్కి మిడిల్. మిడిల్లో ఒకే నెంబర్ ఉంటే అదే యావరేజ్. మిడిల్లో 2 నెంబర్స్ ఉంటే యావరేజ్ వచ్చి మిడిల్కి మిడిల్. అంటే ఈ 2 నెంబర్స్కి మిడిల్లో యావరేజ్ ఉంటుంది. యావరేజ్ ఎంత 28. మీరే చెప్పండి 28 ఏ నెంబర్స్ మధ్యలో ఉంటుంది 27 29 కదా. ఇక్కడ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నారు. 27 తర్వాత ఏమొస్తుంది 29. చాలా సింపుల్. యావరేజ్ 28 అంటే ఏ నెంబర్స్ మధ్యలో ఉంటుంది 27 29. 27కి ముందర 25 ఎందుకంటే ఆడ్ నెంబర్సే రాయాలి కదా. 25కి ముందర 23.
23కి ముందర 21, 29 తర్వాత 31, 33, 35. వాడు ఏమడిగాడు? సమ్ ఆఫ్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్. లార్జెస్ట్ అంటే 35, స్మాలెస్ట్ అంటే 21. యాడ్ చేయండి. ఆన్సర్ ఎంత? 56. ఇంత చేయాల్సిన బల్లే షార్ట్ కట్ ఉంది. నెంబర్స్ ఆర్డర్లో ఉంటే యావరేజ్ ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 అవుతుంది. యావరేజ్ 28 కదా. ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ అంటే 28 into 2 అంటే 56. ఆన్సర్ వచ్చి 56. ఫస్ట్ టర్మ్ అంటే స్మాలెస్ట్ నెంబర్, లాస్ట్ టర్మ్ అంటే లార్జెస్ట్ నెంబర్. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ 8 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. మొత్తానికి ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. 3, 4, 5, 6, 7, 8. యావరేజ్ అంటే మిడిల్ నెంబర్ అని చెప్పానా? కానీ మిడిల్లో 2 ఉన్నాయా? యావరేజ్ ఏమవుతుంది? మిడిల్కి మిడిల్ అంటే ఈ 2 నెంబర్స్కి మిడిల్లో 48 ఉంటుంది. మీరే చెప్పండి, 48 ఏ నెంబర్స్కి మధ్యలో ఉంటుంది? 47, 49. 47కి ముందర 45, 45కి ముందర 43. ఆడ్ నెంబర్సే కదా రాయాల్సింది. 41, 49 తర్వాత 51, 53, 55. వాడేమడిగాడు? సమ్ ఆఫ్ 5th and 7th. 5th నెంబర్ 49, 7th నెంబర్ 53. సమ్ అంటే యాడ్ చేయాలా? యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 102. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 45 నేచురల్ నెంబర్స్. ఫస్ట్ ఫార్ములాస్ చెప్తాను చూడండి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్. ఫార్ములా ఏమి? n into n plus 1 into 2n plus 1 by 6. ఇది ఫార్ములా. నెక్స్ట్ ఇది సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్. కానీ మనకు కావాల్సింది యావరేజ్ కదా. యావరేజ్ అంటే s by n. n into n plus 1 into 2n plus 1 by 6. n వేయాలి కదా. n క్యాన్సిల్. n వాల్యూ ఎంత? 45. 45 సబ్స్టిట్యూట్ చేయండి. n వాల్యూ 45. 45 plus 1 46. 45 into 2 90. 90 plus 1 91 by 6. మల్టిప్లై చేయండి. 91 into 46. 6, 6 9s 54, 4s 4 9s 36, 8, 11, 4 1 8 6 by 6. 6 6 36, 58, 6 9s 54, 46, 6 7s 42, 4 కదా. 6 6 36, 6 6 అంటే 697.66 అంటే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ యావరేజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లయింగ్ బిట్వీన్ 50 and 76. ప్రైమ్ నెంబర్స్ అంటే ఆ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 50కి 76కి మధ్యలో ప్రైమ్ నెంబర్స్ రాద్దాం. 53, నెక్స్ట్ 59, నెక్స్ట్ ఏమొస్తుంది? 61, నెక్స్ట్ 67, 71, 73. నెక్స్ట్ ఇప్పుడు 50 నుంచి 76 మధ్యలో ఉండేది ఇవే ప్రైమ్ నెంబర్స్. యావరేజ్ కనుక్కోమన్నారా? అంటే అన్నిటినీ యాడ్ చేసి by 6 చేస్తే అయిపోతుంది. యాడ్ చేద్దాం. 3, 12, 13, 20, 21, 24, 2, 10, 16, 22, 29, 31, 38, 384. 6 6 36, 6 4s. Answer 4th option. Next question. The average of first 7 non-zero multiples of 17. Non-zero multiples of 17 అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 17 into 1, 17 into 2, 17 into 3 and so on, 17 into 7. వాడు ఏం కనుక్కోమన్నాడు? యావరేజ్. యావరేజ్ అంటే ఏమని చెప్పినా మిడిల్ టర్మ్ అని చెప్పా.
7 టర్మ్స్ ఉన్నాయి, యావరేజ్ అంటే మిడిల్ టర్మ్. 17 into 4 ఎంత? 68. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ లయింగ్ బిట్వీన్ 32 and 69. 32కి 69కి మధ్యలో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో రాసుకోండి. అన్నిటినీ యాడ్ చేసి ఎన్ని నెంబర్స్ ఉంటే, సపోజ్ 6 నెంబర్స్ ఉంటే బై 6 చేయండి, చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 148 ఈవెన్ పాజిటివ్ నెంబర్స్? చూడండి, ఈవెన్ నెంబర్స్ అంటే ఏమొస్తుంది? 2, 4, 6, 8 అండ్ సో ఆన్. ఇలా ఎన్ని నెంబర్స్ వస్తాయి? 148 వస్తాయి. ఫైనల్ నెంబర్ 2 into 148 వస్తుంది. ఫస్ట్ నెంబర్ అంటే 2 into 1, సెకండ్ నెంబర్ అంటే 2 into 2, లాస్ట్ నెంబర్ అంటే 2 into 148. నెక్స్ట్, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 129 ఆడ్ పాజిటివ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5 అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ వచ్చి 2n-1. లాస్ట్ టర్మ్ ఏమొస్తుంది? 2n-1. మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 129. 2 into 129 -1. 9 2s 18. 258 -1 అంటే 257. నెక్స్ట్, నైన్ 2s 18. ఇది లాస్ట్ టర్మ్ అవుతుంది. ఓకేనా? యావరేజ్ అంటే ఏమవుతుందని చెప్పా? ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2నా? ఫస్ట్ టర్మ్ 2, లాస్ట్ టర్మ్ ఎంత? 296 by 2. యాడ్ చేస్తే 298 by 2. 2 1s 2 4s 2 9s. ఇక్కడ యావరేజ్ 149. ఇక్కడ యావరేజ్ ఏమొస్తుంది? ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. ఫస్ట్ టర్మ్ 1, లాస్ట్ టర్మ్ 247 by 2 అంటే 258 by 2. అంటే ఎంత వస్తుంది? 2 1s 2 2s 2 9s. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? యావరేజ్లకి డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏమంటే 149 వచ్చింది, ఇక్కడ ఏమంటే 129 వచ్చింది. డిఫరెన్స్ ఎంత? 20. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 16 నెంబర్స్ ఈస్ 48. మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 16 నెంబర్స్ ఉన్నాయి. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6. ఓకే, 16 నెంబర్స్ యావరేజ్ ఎంత? 48. ఫస్ట్ 6 నెంబర్స్, 16 నెంబర్స్ని విడగొట్టాడు. ఫస్ట్ 6 నెంబర్స్ యావరేజ్ ఎంత? 45. నెక్స్ట్, లాస్ట్ 7 నెంబర్స్. లాస్ట్ 7 నెంబర్స్ యావరేజ్ ఎంత? 53. 7th నెంబర్ అండ్ 8th నెంబర్. ఫస్ట్ 6 నెంబర్స్ రాసేసామా? నెక్స్ట్ ఏముంటుంది? 7th నెంబర్ 8th నెంబర్. 7th నెంబర్ అండ్ 8th నెంబర్ ఆర్ రెస్పెక్టివ్లీ 3 and 7 గ్రేటర్ దెన్ 9th నెంబర్. 9th నెంబర్ని ఎక్స్ అనుకుందాం. 9th నెంబర్ని ఎక్స్ అనుకుంటే 7th నెంబర్ ఏమవుతుంది? 3 గ్రేటర్ దెన్ 9th నెంబర్. 7th నెంబర్ ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. 8th నెంబర్ ఏమవుతుంది? 7 గ్రేటర్ దెన్ 9th నెంబర్. 9th నెంబర్ వచ్చి ఎక్స్, 7 గ్రేటర్. ఓకే, ఇంతవరకు గివెన్ డేటా నేనేం చెప్పలేదు. ఇక్కడ టోటల్ 16 నెంబర్స్ ఉన్నాయి. ఎలా విడగొట్టాడు? ఫస్ట్ 6, లాస్ట్ 7. 6 7 అంటే 13 వెళ్ళిపోతాయి. రిమైనింగ్ 3 ఉంటాయి కదా. 7th నెంబరు, 8th నెంబరు, 9th నెంబర్. 9th నెంబర్ని ఎక్స్ అనుకుంటే 7th నెంబర్ వచ్చి 9th నెంబర్ కన్నా 3 ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, 8th నెంబర్ వచ్చి 9th నెంబర్ కన్నా 7 ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? 9th నెంబర్కి 7th నెంబర్కి యావరేజ్. 9th నెంబర్ ఎంత? ఎక్స్. 7th నెంబర్ వచ్చి ఎక్స్ ప్లస్ 3. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి. బై 2 ఎందుకు చేయాలా? 9th నెంబరు 7th నెంబర్ అంటే 2 నెంబర్స్ కదా, బై 2. ఇక్కడ చాలా సింపుల్. మీరు సమ్ మీద ఫోకస్ చేయాలి. దేని మీద ఫోకస్ చేయాలా? సమ్. సమ్ ఫార్ములా ఏఎన్ కదా. ఇక్కడ యావరేజ్ ఎంత? 48. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 16 నెంబర్స్.
సమ్ ఫార్ములా ఏఎన్. ఇక్కడ 16 ఇలా విడగొట్టాడు, 6 నెంబర్స్ 7 నెంబర్స్ అని. సమ్ ఫార్ములా ఏఎన్, యావరేజ్ 45, ఎన్ని నెంబర్స్ 6 నెంబర్స్. 7th నెంబర్ అంటే ఒకే నెంబర్ కదా, ఒకే నెంబర్ ఉంటే అదే రాసేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇంటూ రాయాలంటే 1 అని రాసుకోవచ్చు, ఒకే నెంబర్ కాబట్టి ఇంటూ 1 రాసిన ఒకటే రాయిపోయిన ఒకటే. 8th నెంబర్ x+7, 9th నెంబర్ x. సమ్ ఫార్ములా ఏఎన్, యావరేజ్ 53, ఎన్ని నెంబర్స్ 7 నెంబర్స్. నెక్స్ట్ మల్టిప్లై చేయండి. 16 8s 128, 16 4 64, 768 కదా. నెక్స్ట్ 45 into 6 270 కదా. x plus x 2x కాదు 3x కదా, 3xలు ఉన్నాయి కదా, 3x. నెక్స్ట్ 3 plus 7 10, 270 ఒక 10 280 కదా. నెక్స్ట్ 53 into 7, 7 3s 21, 5 7s 35, 37, 371 plus 371. 3x is equal to 768, 280 ఒక 371 యాడ్ చేయండి. 1 15 651, 768లో 651 తీసేయండి. తీసేస్తే 7 1 1 117 కదా. 3 3s 9, 3 9s 27, x వాల్యూ 39. ఆన్సర్ అంటే ఇది, ఆన్సర్ అంటే ఇది, x వచ్చి 39. 39 ఒక 39 78, 78 ఒక 3 81, 81/2 అంటే 40.5. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. While preparing results of a English of a class, marks of one student recorded as 95 in place of 57. అంటే మనం మార్క్స్ ని రికార్డ్ చేసేటప్పుడు తప్పుగా రికార్డ్ అయ్యింది. కరెక్ట్ వాల్యూ 57, కానీ మనం తప్పుగా ఎలా రికార్డ్ చేసాం, 95గా రికార్డ్ చేసాం. యాజ్ ఏ రిజల్ట్ ఇలా తప్పుగా చేయడం వల్ల యావరేజ్ పెరిగిపోయింది. ఎంత పెరిగింది, 0.95. ఇక్కడ ఏం కనుక్కోవాలా, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ఇలా తప్పు రీడింగ్స్ తీసుకుంటే ఫార్ములా ఉంది, కరెక్ట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు రాంగ్ యావరేజ్ ప్లస్ కరెక్ట్ వాల్యూ మైనస్ రాంగ్ వాల్యూ బై n. ఓకేనా. నెక్స్ట్ చూడండి. కరెక్ట్ యావరేజ్ x అనుకుంటే రాంగ్ యావరేజ్ ఏమవుతుంది, x ప్లస్ 0.95 అవుతుందా. ఎందుకు, కరెక్ట్ యావరేజ్ x, కానీ మనం తప్పుగా తీసుకున్నాం కాబట్టి యావరేజ్ ఎంత పెరిగింది, 0.95. రాంగ్ యావరేజ్ x ప్లస్ 0.95, కరెక్ట్ వాల్యూ వచ్చేసి 57, రాంగ్ వాల్యూ ఎంత 95. n అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తెలియదు కదా, కనుక్కుందాం. x x క్యాన్సిల్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ 0.95, 57 మైనస్ 95 అంటే మైనస్ 38 బై n. మైనస్ మైనస్ క్యాన్సిల్. నెక్స్ట్ 19 5s, 19 2s. నెక్స్ట్ n is equal to 2/0.05. డెసిమల్స్ పోవాలంటే ఇంటూ 100 బై 100. 0.5 ఇంటూ 100 అంటే 5 కదా. 5 20s, 2 into 20 40. అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు, 40 ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 25 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. టోటల్ 25 స్టూడెంట్స్ ఉన్నారు, యావరేజ్ ఎంత 19. ఇక్కడ కూడా తప్పుగా తీసుకున్నారు, రీడింగ్స్ 2 తీసుకున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ 14 and 15, 14 తీసుకోవాల్సింది 18 తీసుకున్నారు, 15 తీసుకోవాల్సింది 19 తీసుకున్నారు. ఇలా రీడింగ్స్ తప్పు తీసుకుంటే యావరేజ్ కూడా తప్పు అవుతుంది. ఫార్ములా ఏమి, కరెక్ట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు, తప్పు రీడింగ్స్ తీసుకుంటే ఫార్ములా ఇంత ముందుగానే చెప్పాను కదా, కరెక్ట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు
రాంగ్ యావరేజ్ ప్లస్ కరెక్ట్ వాల్యూ మైనస్ రాంగ్ వాల్యూ బై ఎన్. ఇక్కడ ఏం కనుక్కోవాలా? ఫైండ్ న్యూ యాక్చువల్ యావరేజ్ ఆఫ్ ద క్లాస్. ఇక్కడ మనం తప్పుగా తీసుకున్నాం కాబట్టి యావరేజ్ ఎంత వచ్చింది? 19 వచ్చింది. రాంగ్ యావరేజ్ 19. ఇన్స్టెడ్ ఆఫ్ తర్వాత ఉండేది కరెక్ట్ వాల్యూస్. ఇన్స్టెడ్ తర్వాత ఉండేది కరెక్ట్ వాల్యూస్. కరెక్ట్ వాల్యూస్ అంటే 14, 15. ఇక్కడ రాంగ్ వాల్యూస్ అంటే ఏమనే 18, 19. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఇన్స్టెడ్ తర్వాత ఉండేది కరెక్ట్ వాల్యూ 18, 19. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 25 కదా. 19, 14 ఒక 15, 25. 18 ఒక 19, 37 by 25. 19 మైనస్ 12 కదా, 12 by 25. రఫ్గా కూడా చేసుకోండి, ప్రాబ్లం లేదు. 12 2s. 19 మైనస్ 0.5 అంటే 18.5. 18.5కి దగ్గరగా ఒకే ఒక ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. A student marks were wrongly entered as 65 instead of 45. కరెక్ట్ వాల్యూ 45, రాంగ్ వాల్యూ ఎంత 65. ఎందుకంటే రాంగ్ తర్వాత ఉండేది రాంగ్ వాల్యూ. ఇలా రాంగ్ రీడింగ్స్ తీసుకోవడం వల్ల యావరేజ్ ఎంత పెరిగింది? 1/3 పెరిగింది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక్కోవాలి. తప్పుడు రీడింగ్స్ తీసుకుంటే ఫార్ములా ఉంది కదా, కరెక్ట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు రాంగ్ యావరేజ్ ప్లస్ కరెక్ట్ వాల్యూ మైనస్ రాంగ్ వాల్యూస్ బై ఎన్. చూడండి, రాంగ్ యావరేజ్ కరెక్ట్ యావరేజ్ ఏ అనుకుంటే రాంగ్ యావరేజ్ ఏమవుతుంది? A ప్లస్ 1/3 అవుతుంది. తప్పుడు రీడింగ్స్ తీసుకుంటే యావరేజ్ పెరిగింది. ఎంత పెరిగింది? 1/3. కరెక్ట్ వాల్యూ 45. రాంగ్ వాల్యూ ఎంత? 65 బై ఎన్. ఎన్ అంటే తెలియదు, కనుక్కోవాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏ ఉంది కదా, క్యాన్సిల్ అయిపోతుంది. రైట్ సైడ్ 1/3, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ 1/3. 45 మైనస్ 25 అంటే మైనస్ 20 బై ఎన్. మైనస్ మైనస్ క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లై చేయండి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 60, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా రాంగ్ రీడింగ్సే. వైల్ ఫైండింగ్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ క్లాస్ వికాస్ మార్క్స్ వేర్ రాంగ్లీ ఎంటర్డ్ యాజ్ 98. రాంగ్ తర్వాత ఉండేది రాంగ్ వాల్యూ. రాంగ్ వాల్యూ 98, కరెక్ట్ వాల్యూ 89. ఇలా చేయడం వల్ల రాంగ్ యావరేజ్ కరెక్ట్ యావరేజ్ కన్నా ఎంత ఎక్కువ ఉంది? 0.25. కరెక్ట్ యావరేజ్ ఫార్ములా ఏమి? సిఏ అంటే కరెక్ట్ యావరేజ్. ఫార్ములా రాంగ్ యావరేజ్ ప్లస్ కరెక్ట్ వాల్యూ మైనస్ రాంగ్ వాల్యూ బై ఎన్. నెక్స్ట్, కరెక్ట్ యావరేజ్ తెలియదు కదా, ఏ అనుకుంటే రాంగ్ యావరేజ్ ఏమవుతుంది? 0.25 ప్లస్ ఏ. తప్పుడు రీడింగ్స్ తీసుకుంటే యాక్చువల్ యావరేజ్ కన్నా ఎంత పెరుగుతుంది? యావరేజ్ 0.25. కరెక్ట్ వాల్యూ 89, రాంగ్ వాల్యూ 98. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తెలియదు, కనుక్కోవాలి. ఏ క్యాన్సల్. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ 0.25. సబ్ట్రాక్ట్ చేయండి. 98లో 89 పోతే 9 కదా, మైనస్ 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 క్యాన్సల్. 0.25 అంటే 1/4. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 into 9 36. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. రామ్ హ్యాజ్ an average score of 65 runs in 19th innings. రామ్ వచ్చి 19 మ్యాచెస్ ఆడాడు. యావరేజ్ ఎంత? 65. ఫైండ్ అవుట్ హౌ మెనీ రన్స్ ఆర్ టు బి స్కోర్డ్ బై హిమ్ ఇన్ 20th innings. 20th మ్యాచ్లో ఎన్ని రన్స్ స్కోర్ చేయాలని అడిగారు. అలా 20th మ్యాచ్లో రన్ స్కోర్ చేయడం వల్ల యావరేజ్ ఎంత అవ్వాలా? 67. ఫస్ట్ జనరల్ మెథడ్ చెప్తాను, మళ్ళీ షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. ఫస్ట్ 19 మ్యాచెస్ ఆడాడు. ఇప్పుడు 1 మ్యాచ్ యాడ్ చేసాము. మొత్తం ఎన్ని మ్యాచెస్ అయినాయి? 20 మ్యాచెస్ అయినాయి. జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేయాలి.
సమ్ అంటే ఏఎన్, సమ్ అంటే ఏఎన్, సమ్ అంటే ఏఎన్. ఇక్కడ 19 మ్యాచెస్, యావరేజ్ ఎంత 65. ఇక్కడ ఒకే మ్యాచ్ ఉన్నప్పుడు ఆ మ్యాచ్ రన్స్ రాస్తే చాలు. ఒక మ్యాచ్ అంటే 20th మ్యాచ్, 20th మ్యాచ్లో ఎన్ని రన్స్ చేశాడో తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు యావరేజ్ ఎంత అయింది 67, యావరేజ్ 67. ఎన్ని మ్యాచెస్ 20 మ్యాచెస్. ఇంతవరకు గివెన్ డేటా. ఇక్కడ ఎక్స్ అంటే 20th మ్యాచ్లో ఎన్ని రన్స్ చేశాడు ఆ వాల్యూ. 0, 7 2s 14, 1340. 65 into 19 మల్టిప్లై చేయండి. 19 5s 95, 19 into 6 114, 1 2 3 5. లెఫ్ట్ సైడ్ 1 2 3 5, రైట్ సైడ్కి వెళ్తే -1 2 3 5. సపరేట్ చేయండి. ఆన్సర్ 105, సెకండ్ ఆప్షన్. ఇంత చేస్తే టైం వేస్ట్ కదా, ఇంకెలా చేయాలో చూడండి. ఫస్ట్ ఇప్పుడు చెప్పే షార్ట్ కట్ ఎప్పుడు యూజ్ చేయాలా, ఇంక్లూడ్ చేసినా ఎక్స్క్లూడ్ చేసినా. ఈ క్వశ్చన్లో ఇంక్లూడ్ చేసామా, ఫస్ట్ 19 మ్యాచెస్ ఉంటే ఇంకొక మ్యాచ్ని యాడ్ చేసామా, ఇంక్లూడ్ అంటే యాడ్ చేయడం అని. ఇలా యాడ్ చేస్తే ఈ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా రాసుకోండి గివెన్ డేటా. ఎన్ ఏ, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మ్యాచెస్, ఏ అంటే యావరేజ్. ఫస్ట్ 19 మ్యాచెస్, యావరేజ్ ఎంత 65. ఇప్పుడు ఒక మ్యాచ్ యాడ్ చేసాం, మొత్తం ఎన్ని మ్యాచ్లు అయినాయి 20 మ్యాచెస్ అయినాయి, యావరేజ్ ఎంత 67. ఫస్ట్ గివెన్ డేటాని ఈ విధంగా రాసుకోండి. ఫస్ట్ రోలో ఎన్ రాసుకోండి, సెకండ్ రోలో ఏ రాసుకోండి. 19 మ్యాచెస్కి యావరేజ్ 65, 20 మ్యాచెస్కి యావరేజ్ 67. నెక్స్ట్ ఫస్ట్ ఇప్పుడు స్మాల్ ఎన్ వాల్యూ రాసుకోవాలా, నెక్స్ట్ లార్జ్ ఎన్ వాల్యూ రాసుకోవాలి. 19 20 అయింది అంటే ఎంత పెరిగింది, 1 పెరిగింది. ఇంక్రీజ్ అయితే ప్లస్, డిక్రీజ్ అయితే మైనస్. 65 67 అయింది అంటే 2 పెరిగింది. మీకు ఆన్సర్ కావాలంటే ఈ స్టైల్లో మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 67 into 1 67, 19 into 2 38. ఫైనల్గా వచ్చేదాన్ని ఆన్సర్ అంటారు. ఫైనల్గా వచ్చేదాన్ని ఏమంటాం, ఆన్సర్. ఆన్సర్ అంటే ఇంక్లూడెడ్ వాల్యూ ఆర్ ఎక్స్క్లూడెడ్ వాల్యూ. ఈ క్వశ్చన్లో మనం ఇంక్లూడ్ చేస్తాం దేన్ని, 20th మ్యాచ్. 20th మ్యాచ్లో ఎన్ని రన్స్ చేశాడు 105. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఫస్ట్ 10 overs, ఫస్ట్ 10 ఓవర్స్లో రన్ రేట్ ఎంత 7.2. వాట్ షుడ్ బి రన్ రేట్ ఇన్ ద రిమైనింగ్ 40 overs టు రీచ్ టార్గెట్ ఆఫ్ 272 రన్స్. ఓకే, రన్ రేట్ ఎలా కనుక్కుంటాం, రన్ రేట్ ఎలా కనుక్కుంటామంటే రన్స్ స్కోర్డ్ బై నెంబర్ ఆఫ్ ఓవర్స్. రన్ రేట్ ఎలా కనుక్కుంటాం, రన్ స్కోర్డ్ బై నెంబర్ ఆఫ్ ఓవర్స్. నెక్స్ట్ జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేస్తాం. సమ్ ఫార్ములా ఏమి, ఏఎన్. యావరేజ్ అంటే రన్ రేట్ అని, ఎన్ అంటే ఏమని నెంబర్ ఆఫ్ ఓవర్స్ అని. రన్ రేట్ అంటే యావరేజ్, యావరేజ్ రన్ రేట్ అని. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఓవర్స్ అని. చూడండి 10 + 40 ఎంత 50 కదా. ఫస్ట్ 10 overs, నెక్స్ట్ 40 overs, టోటల్ 50 overs. సమ్ ఫార్ములా ఏఎన్, సమ్ ఫార్ములా ఏఎన్. ఫస్ట్ 10 overs యావరేజ్ ఎంత 7. నెక్స్ట్ 40 overs, 40 oversకి రన్ రేట్ ఎంతో తెలియదు కదా, ఏ అనుకుందాం. ఇప్పుడు ఏ వాల్యూనే కనుక్కోవాలి. ఇక్కడ సమ్ అంటే రన్స్ అని, యావరేజ్ ఫార్ములా S/N కదా, సమ్ అంటే రన్స్ అని. 50 ఓవర్స్కి ఎన్ని రన్స్ చేయాలా 272. 40A 7.2 into 10 అంటే 72. 272లో 72 పోతే 270, 200. 272లో 72 పోతే 200. 45. ఏ వాల్యూ ఎంత 5. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. అంటే నెక్స్ట్ 40 ఓవర్స్లో రన్ రేట్ ఎంత ఉండాలా 5 అయితే ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్,
In 9 innings of a cricket, average of batsman is 58 runs. చూడండి షార్ట్ కట్ చెప్పాను కదా, ఇంక్లూడ్ చేస్తే ఈ మెథడ్ యూస్ చేయొచ్చు అని. ఫస్ట్ 9 మ్యాచెస్ ఆడాడు, యావరేజ్ ఎంత 58. ఇప్పుడు 10th మ్యాచ్ యాడ్ చేసాం, అప్పుడు ఎన్ని మ్యాచెస్ అవుతాయి 10 మ్యాచెస్, యావరేజ్ ఎంత 61. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే 10th మ్యాచ్లో ఎన్ని రన్స్ చేశాడో కనుక్కోవాలి. 9 10 అయింది, 1 ఇంక్రీజ్ అయింది, 58 61 అయింది, అంటే 3 ఇంక్రీజ్ అయింది. 58కి ఎంత యాడ్ చేస్తే 61 వస్తుంది 3. ఆన్సర్ కావాలంటే ఈ విధంగా మల్టిప్లై చేయాలి. 61 into 1 61, 9 into 3 27, యాడ్ చేయండి. ఫైనల్గా వచ్చేదాన్ని ఆన్సర్ అంట. ఆన్సర్ అంటే ఇంక్లూడెడ్ వాల్యూ ఆర్ ఎక్స్క్లూడెడ్ వాల్యూ. ఈ క్వశ్చన్లో ఏం చేసాం, ఇంక్లూడ్ చేసాం. ఏ మ్యాచ్ని, 10th మ్యాచ్ని. 10th మ్యాచ్లో ఎన్ని రన్స్ చేశాడు 88. థ్యాంక్ యూ.